ప్రతిరోజు మీకోసం జిఎంకే టీవీ. ఇది వార్త, ఇదే నిజం. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మన దగ్గర టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ప్రజలకు కానీ యువతకు కానీ మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ముందుగా అనకాపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం పూర్తయి 2026లోకి ప్రవేశిస్తున్నటువంటి మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి అందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో ఇళ్లలో వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్ల మీదకి వచ్చి రోడ్లకి అడ్డగా కేక్స్ కటింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అలాగే డ్రగ్స్ సేవించడం, గంజాయి సేవించడం లాంటి తప్పుడు పనులు కూడా చేయకూడదు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరి మీద కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి పట్టణం అంతా కూడా మా పోలీస్ పెట్రోలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మఫ్టీలో కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, అంటే ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అంటే చాలా మంది త్రిబుల్ రైడింగ్ చేయటం, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయటం, మద్యం సేవించి వాహనాలు కూడా నడుపుతుంటారు. అంటే ఏ ప్లేసులు, క్రిటికల్ ప్లేసులు ఏంటంటే గమనించారో ఆ ప్లేసులో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పట్టణంలోకి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మేము సీసీటీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ లో పోలీస్ సిబ్బంది కూర్చుంటారు. ఏవైతే ఈ వాహనాలు అన్ని కూడా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, లేదా డేంజరస్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఇది చేసిన వాళ్ళందరూ కూడా ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీల్డ్ లో కూడా మా పోలీస్ సిబ్బంది ఉంటారు. మేమంతా కూడా ఆ రోజు రాత్రి రోడ్ల మీద ఉంటాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం మా తొలి ప్రాధాన్యత. టైమింగ్ ఏమైనా ఉందా సార్? అంటే ఇంతవరకు రోడ్డు మీద ప్రజలు ఉండాలి, ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి, లేదంటే ఏంటి ఆ టైమింగ్స్ ఏంటి? అంటే మనందరికీ తెలిసిందే, జనరల్ గా ఆ రోజు నైట్ 12 o'clock వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. అలా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే రోడ్ల మీద ఒక 10 minutes వరకు కూడా ఎలా చేస్తాం. అంతకు మించి ఎవరున్నా కూడా వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రౌడీ షీటర్లకు సంబంధించి కూడా వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతూ వస్తూ ఉన్న పరిస్థితి, వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది? ఇటీవల మీరు గమనించి ఉంటారు, మొన్న మనకి కొంచెం వారికి ఐరమ్ సంబరం అయిన రోజు రౌడీ షీటర్స్ అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాని కారణంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఓవరాల్ గా మీరు ప్రజలకు చెప్తుంది ఏంటి? ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండడానికి పోలీస్ శాఖ తరఫున మేము చేయవలసిన కోఆపరేషన్ అంతా కూడా చేస్తాం. ప్రజలు కూడా పోలీస్ శాఖతో సహకరించాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా పట్టణ సిఐ ప్రేమ్ కుమార్ గారు చెప్తున్నది ఒకటే, రోడ్ల మీద ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దని చెప్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. అలాగే పోలీస్ బలగాలు కూడా పూర్తిగా రోడ్ల మీదే ఉంటారని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే వారి పేరు కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, జిఎంకే టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.